రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఉద్యోగులు కోర్టును ఆశ్రయించి తమ బెనిఫిట్స్ పొందాల్సిన దుస్థితి వచ్చిందని ఆరోపించారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేయడంతో ప్రస్తుతం అనుభవం లేని కొత్త సీఎం రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టారని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లక్ష్మణ్ బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విరమణ పొందిన తర్వాత పిల్లల పెళ్లిళ్లకో లేదా ఆరోగ్య రీత్యా మందుల కోసమో దవాఖానాల కోసమో వాళ్ళకు రావాల్సిన సొమ్మును 1 సంవత్సరం పైగా మరి గత ప్రభుత్వము కేసీఆర్ గారేమో కాకమ్మ కబుర్లు చెప్పి రిటైర్ అయిన రోజే బ్రహ్మాండమైన గండె పండేరం లాంటి వారికి తొడిగి సత్కారం చేసి ఆ రోజు చెక్కు రూపంలో పూర్తిగా ₹1 బకాయి లేకుండా చెల్లిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగులనే కాకుండా వాళ్ళని ఏ రకంగా మోసం చేశారో రేవంత్ రెడ్డి గారు కూడా మేము అధికారంలో వచ్చిన వెంటనే మరి అన్ని బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఏ రకంగా మాయమాటలు చెప్పి ఈరోజు వాళ్ళు ఆ పదవి విరమించినటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలతో పిల్లల పెళ్లిళ్లు వాయిదాలతో సతమతం అవుతుంటే ఆర్థిక భారంతో కుమిలిపోతా ఉంటే కోర్టు ద్వారా తన బకాయిలు ఇవాళ పొందినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో. అంటే అసలు రేవంత్ రెడ్డి గారి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నదా? పాలన మీద పట్టు లేదు. మొత్తం ఈ 2 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. అవినీతి పూర్తిగా కూరుకుపోయి నష్టాల ఊబిలోకి నెట్టేసి చేసిన అప్పుల మీద వడ్డీలు చెల్లించలేక కూని రాగాలు తీస్తా ఉన్నాయి.